First of all, I invite Sam John Matthews. He will share a few minutes or 15 minutes his experience or his encouraging words. Now I invite Sam John Matthews. Please come forward and deliver the message. Now I invite Kiran sir. Please come forward and interpret the message. కిరణ్ గారు ఇక్తూస్ బైబిల్ కళాశాలలో వారు చాలా ప్రత్యేకమైనటువంటి పాత్రను వహిస్తూ దేవుని యొక్క సేవా కార్యక్రమాలలో వారు ముందుకు అడుగు వేస్తూ ఉన్నారు. వారు మనతో కూడా ఉండడం చాలా సంతోషదాయకమైన విషయం. వీరి తరువాత మరి ప్రత్యూష్ మాథ్యూ థామస్ గారు కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనతో కూడా పంచుకుంటారు. ఆ వర్తమానాన్ని మన మధ్యలో ఉన్నటువంటి ఇక్తూస్ కళాశాల బైబిల్ కళాశాల అధ్యాపకులలో మరొకరైనటువంటి గోపి సార్ గారు వారు దేవుని యొక్క వర్తమానాన్ని అనువదించి వినిపిస్తారు. Praise the Lord. Greetings in the name of the Lord our Savior Jesus Christ. మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. I'm so happy to be here. మేము ఇక్కడ ఉండడం చాలా సంతోషంగా ఉంది. I'm so thankful Pastor Barnabas invited us for this meeting and the Vice President. Thank you for inviting us and all the other leaders, pastors and those who are listening us. We all thank you for your kind time that you are spending with us. వేదికను అలంకరించినటువంటి పెద్దలైనటువంటి దైవజనులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. My responsibility is to deliver the word of God at the same time to prepare your heart before my brother Pastor Pratyas delivers the message. నా సహోదరులు మాట్లాడడానికి ముందుగా మిమ్మల్ని సిద్ధపరచడం నా యొక్క ముఖ్యమైన పని అయి ఉన్నది. So let's close our eyes and pray to God. Lord, speak to us tonight. ఈ రాత్రి కళ్ళు మూసుకొని దేవుని సహాయాన్ని కోరదాం, ప్రార్థన చేసుకుందాం. Our heavenly Father, మా ప్రియ పరలోకపు we తండ్రి, are coming to your presence, Lord. మీ సన్నిధికి వస్తున్నామయ్యా. As we are spending some good time in your presence, మీ సన్నిధిలో మేము ఈ సమయం గడుపుతూ ఉండగా speak to us through the word of Lord. మీ వాక్కు చేత మాతో మాట్లాడమని Encourage ప్రార్థిస్తున్నాం. us, Lord. మమ్మల్ని ప్రోత్సహించండి దేవా. Empower us, Lord. మమ్మల్ని ప్రభు మీ ఆత్మ చేత సంధించమని Lord, ప్రార్థిస్తున్నాం. touch our heart, deliver us through the word of God. మీ వాక్కు చేత ప్రభు మమ్మల్ని తాకమని ప్రార్థిస్తున్నాం. In Jesus' name we pray. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. Amen. As Pastor said, my name is Sam. I'm from Kerala. I'm assisting at our church with my dad. దైవజనులు చెప్పినట్లుగా నేను పాస్టర్ శామ్ని మా తండ్రి గారితో పాటు వారు సేవలో సహకరిస్తూ ఉన్నారు. So let's turn our attention to the book of Matthew. మత్తయి సువార్త 13 Book of Matthew, chapter 13, verse 4 to 8. మత్తయి సువార్త 13వ అధ్యాయం 4 నుండి 8 వచనాలు చూద్దామండి. Very familiar word that we are regularly reading, regularly we will be hearing from this. మనకు ఇది బాగా సుపరిచితమైన వాక్య భాగం, మనందరికీ ఈ వాక్య భాగం బాగా తెలిసిందే. Can I read? Yeah, sure. 4 to 8. 4 to 8. Yeah. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కను పడెను, పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను, అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. కొన్ని ముండ్ల పొదలలో పడెను, ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణచివేశాను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. It's a familiar word. It's a familiar words that we are regularly listening. మనము తరచుగా వినే వాక్య భాగాలలో ఇది ఒకటండి. In this part we will be able to see 4 different kinds of heart. ఈ వాక్య భాగంలో 4 విధములైన హృదయాన్ని ఇక్కడ మనం చూస్తాము. The first one is wayside heart. Yes. Wayside.
మొదటి హృదయము దారి పక్కన లేదా త్రోవ ప్రక్కన పడినటువంటి వదిగా చూస్తాము. Some seeds are fell by the wayside, and I'm reading from the verse 4. Okay, some seed fell by the wayside, and the birds come and endure them. కొన్ని విత్తుతున్నప్పుడు ఏం జరిగిందంటండి, త్రోవ పక్కన పడ్డాయి, పక్షులు వచ్చి వాటిని రింగివేశాయి. The wayside is like a road where people walks over, and it is hard and packed with rocks and soils. ఈ మార్గం ఎలా ఉంటుందంటే నడిచే మార్గం కదా, రాళ్లతోనూ మట్టితోనూ కూడా నిండిపోయి ఉంటుందండి. So when God's words come to such heart, it cannot enter because this heart is hardened. అలాంటి హృదయము ఉన్న వ్యక్తిలోకి వాక్యం రావడం చాలా కష్టంగా ఉంటుంది. Maybe because of any wounds that person have had, or any bitter situation that person is going on. ఒకవేళ వేదనకరమైన పరిస్థితుల గుండా, దుఃఖకరమైన పరిస్థితుల గుండా ఆ వ్యక్తి వెళ్తూ ఉండవచ్చేమో. Due to that situation, immediately the Satan steals the word of God. ఆ సందర్భాన్ని బట్టి అపవాది దేవుని వాక్కుని దొంగలించేవాడిగా ఉన్నాడు. It doesn't have a deeper root, so it easily the word of God easily taken by the సో Satan. అతనిలో వాక్కు వేరు లోతుగా పారనందున అపవాది వెంటనే దొంగిలించే అవకాశం ఉంది. In Hebrew 3 verse 15 it says like this: today if you hear his voice, do not be harden your heart. అవండి, ఆయన మాట వింటున్నప్పుడు హృదయం కఠినపరచుకోవద్దనే భావాన్ని హెబ్రీ పత్రికలో మనం చూస్తాము. Today God is breaking hardened hearts in this season. Today God is breaking every hardened hearts. కఠిన హృదయం అంతటిని కూడా దేవుడు మార్చబోతున్నాడు. Because God is in the move. దేవుడు పనిని జరిగిస్తూ ఉన్నాడండి. Because he wants to deliver us. ఆయన మనల్ని విడిపించాలని సిద్ధంగా ఉన్నాడు. So be in prayerful attitude while we are listening from the word of God. కాబట్టి ప్రార్థనా పూర్వకంగా దేవుని వాక్కును వినడానికి సిద్ధమై ఉండాలండి. Pray to God, God, strengthen my heart. దేవుణ్ణి అడగండి, ప్రభువా నన్ను బలపరచు అని అడగండి. So that the devil cannot steal the word of God from my heart. అలా ప్రార్థించినప్పుడు అపవాది మన యుద్ధ నుంచి వాక్యాన్ని దొంగిలించలేడండి. The second heart which we can see here, the stony heart. రెండవ రకమైనటువంటి హృదయాన్ని ఇక్కడ చూస్తాము. Matthew chapter 13 verse 5 to 6 it is mentioned. Yeah. This heart receives the word of God with excitement. ఆనందంతో దేవుని వాక్యాన్ని వింటారంట, కానీ ఏమండి మన్ను లేనందున ఏం జరుగుతుందంట, These people receives with word of God very happily. They will receive the word of God, but due to the surface, they didn't have any deeper depth in the word of God. They'll destroy it suddenly. వాక్యాన్ని సంతోషంగా విని ఆనందించి స్వీకరిస్తారు, కానీ వేరు లోతుగా లేనందున ఏమండి ఆ వాక్యము నిలవదండి వారిలో. Maybe because of any pressure that they are going through, or any disappointments they are facing in their life. వారు నిరుత్సాహ పరిస్థితుల్లో గుండా వెళ్ళడం దానికి కారణం కావచ్చు. Today when we all are facing problems in our life, మన జీవితాలలో మనం ఈ రోజుల్లో అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నాం. as James 1:2-4 it says like this: count it all joy when you fall into various trials in your life. అండి, శ్రమలు వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడడాన్ని మన దేవుని వాక్యం సెలవిస్తుందండి. Why we should consider this joy? Because it's to mature us in Christ. ఏమండి, శ్రమలు వచ్చినప్పుడు ఎందుకు సంతోషించాలి? ఎందుకంటే దేవునిలో మనం శక్తిని పొందుకోగలం కాబట్టి. Today God is calling for a deep rooted Christians who won't be quit when storms come. బలమైనటువంటి సాధనాలుగా మనము నిలబడడానికి దేవుడు ఈ సమయంలో మనల్ని పిలుస్తూ ఉన్నాడు. Trials are not sent to destroy, but they are meant to deepen in your roots. ఏమండి, సమస్యలు మనల్ని దేవుడి నుంచి దూరం చేయడానికి కాదు, కానీ వాక్యాన్ని మరింతగా బలంగా మనం పొందుకోవడానికి అవకాశాలు ఇస్తాయి. I'm going very fast.
The third one is thorny heart. కొంచెం వేగంగా వెళ్తున్నాను. మూడవ రకమైనటువంటి హృదయాన్ని చూద్దాం. Thorny heart, verse 7. 7వ వచనంలో మనం చూస్తాము, ముండ్ల పొదలలో అంగీకరిస్తారు, ప్రేమిస్తారు, కానీ లోకాన్ని కూడా ప్రేమిస్తారు. Their heart is so they want to serve the God. At the same time, their heart is divided between God and the world. ఏమండి? Matthew 6. వాక్యం సెలవిస్తుంది. Here it is written like this: the word of God is choked. It cannot grow enough because too much of competition in their heart. ఏమండి? బలమైనటువంటి ఆ యొక్క హృదయంలో ఏమండి అనేక విధాలైనటువంటి శ్రమలు ఉంటాయి. అయితే దేవుని వాక్యము మనం ఆధారం చేసుకోవాలి. They are in a very difficult situation. Whether they needs to follow the God or whether they needs to follow the world. అర్థం కాని పరిస్థితుల మధ్యలో వాళ్ళు ఉంటారండి. దేవుని అనుసరించాలా లేదా లోకాన్ని అనుసరించాలో అయోమయంగా ఉంటుంది పరిస్థితి. Today God needs an undivided heart. ఏమండి? ఏక మనస్సును దేవుడు కోరుకుంటున్నాడు. No compromise to the sin. లోకముతో రాజీ పడకుండా ఉండాలని దేవుడు No కోరుకుంటున్నాడు. double-minded in Christian life. రెండు రకాల ఆలోచనలు వద్దు అని చెప్పి దేవుడు God చెప్తున్నాడు. wants these people in Christian life. అలాంటి హృదయం ఉన్న వారిని ఆయన ప్రేమిస్తున్నాడు. The last one is good ground. చివరిది మంచి నేల, మంచి నేలను పడిన విత్తనం. It's written in 13 verse 8. The good ground represent a prepared, humble, willing heart. ఈ మంచి నేల దేనిని సాదృశ్యంగా చూపిస్తుందంటే విధేయతతో వాక్యాన్ని నేర్చుకుని అంగీకరించే వారిని సూచిస్తుంది. Someone who hears, understand and obey the word of God. అంటే వాక్యము వినడము, అర్థం చేసుకోవడము, అనుసరించడాన్ని మనకి చూపిస్తుందండి. Fruitfulness is not automatic. It comes through a consistency in faith and obedience in Christ. ఏమండి? ఫలభరితమైన జీవితం అంటే ఒక్క రోజులో వచ్చేది కాదండి. క్రమేణా ఆయన మీద ఆధారపడే కొద్దీ వస్తుంది తప్ప ఒక్క రోజులో వచ్చేది కాదండి. A few minutes later, before kid was telling about from the Galatians 5:22, the fruit of the Spirit. ఏమంటే? ఇందాక చిన్నపిల్లలు చదివారు కదా, గలతీ 5:22లో ఆత్మఫలముల గురించి చక్కగా చదివింది పాప. So the good ground will be having the fruit of the Spirit. ఏమంటే? మంచి నేలను పడిన విత్తనాలు ఎలాంటదా? దేవుని వాక్కుని కలిగినటువంటి హృదయం. They will always have a responsibility to prepare the soil of our heart and receive the word of God. వారు తమ హృదయాన్ని ఎప్పుడు దేవుని వాక్కు చేత సిద్ధపరచుకుంటూ ఉంటారండి. They will patiently wait upon the God to produce their seed as a fruit. ఫలము ఫలించేంత వరకు ఓపిక దేవుని మీద ఆధారపడి ముందుకు సాగుతారండి. If we planted a seed in soil, it will take time to produce a fruit. ఏమంటే? మనం మొక్క నాటామనుకోండి, అది ఫలించాలంటే ఎంత టైం పడుతుందో తెలుసు కదా మనకి. Likewise, when we are hearing the word of God, it will take time to produce the fruit, but you have to be a consistency in prayer and in faith and obedience in God. అదే విధంగా క్రీస్తులో ఫలించాలంటే మనకు కూడా అంతే సమయం పడుతుందండి. ఓపికగా కొనసాగడం, ఆయన మీద ఆధారపడడం చాలా ప్రాముఖ్యం. I'm closing today. In Ezekiel 36:26, it says like this: I will give you a new heart and I put a new spirit in you, and I will remove from your heart of stone and give you a heart of flesh. రాతి నేలను ఏమండి? రాతి గుండెను తొలగించి మీకు మాంసపు హృదయాన్ని ఇస్తాను, నూతన శక్తిని, నూతన ఆత్మని ఇస్తానని చెప్పి దేవుడు తన వాక్కు చేత మాట్లాడుతున్నాడండి. As my brother is going to preach for the next few minutes, let's close our eyes, pray to God. God, for the next hours or for the next days, Lord, speak to us, Lord. The word which He is sowing to today and tomorrow, let it multiply. నా తర్వాత నా సహోదరులు మాట్లాడబోతుండగా మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ 2 రోజుల ప్రార్థనలు, సభలు ఆశీర్వాదకరంగా, ఫలభరితంగా నా జీవితంలో ఉండాలని చెప్పి ప్రార్థన చేద్దాం. I believe in these 2 days miracles will happen, deliverance will happen, God will touch you in personally. ఈ 2 దినాల్లో అద్భుతమైన విడుదల, స్వస్థతలు దేవుడు అనుగ్రహించబోతున్నాడని నేను నమ్ముతున్నాను. Let's close నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. Let's close our eyes and open up our mouth and pray to God. God,
let every thorny heart, every stony heart, let it removed from our heart, Lord. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామండి. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీవు ఆశించిన నేలగా నా హృదయం ఉండడానికి కృపనివ్వండి అయ్యా. ఎలాంటి ముళ్ళభరితమైనటువంటి జీవితం నాకొద్దు, నీ మీద ఆధారపడతానయ్యా అంటూ అడుగుదాం. Let our heart be a good be a good ground that multiplied into 30, 60 and 100. మంచి నేలను పడిన విత్తనముగా 100 60 30 ఫలించే వారిగా ఉందాం. Our heavenly Father, we are coming to your presence, Lord. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ సన్నిధానానికి పూట వస్తున్నాం. As we are listening again to the word of God, మీ వాక్కును మరొక మారు మేము వింటూ పోతుండగా, Lord, multiply those seeds in our heart, Lord. మీ వాక్కును మా హృదయాల్లో ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాం. Let these words be sown in a good land. మంచి నేలను పడిన విత్తనము వలె ప్రభువా ఫలించినట్లుగా సహాయం చేయండి. We believe in healings, Lord. Touch their heart, Lord. Do miracles, oh Lord. మీరు స్వస్థతనిచ్చి అద్భుతాలు చేసే దేవుడని మేము నమ్ముతున్నాం. స్వస్థతనివ్వండి, అద్భుతాలు జరిగించండి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. Amen. Thank you for the wonderful opportunity which is given by you, and may God bless you all. ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.